మా నాయకుడు ఒక మాట చెప్పారు, రైట్ టైం రైట్ పాలిటిక్స్ అని. ఓకే, ఇప్పుడు మీ 99 టీవీ లింక్ పెట్టేసి లుక్ 56 ఎమ్మెల్యేస్ ఆబ్సెంట్ ఫర్ సిబిఎన్ మీటింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు. అక్కడ హాజరు కాని ఎమ్మెల్యేల సంఖ్య 20. కొంతమంది విదేశాల్లో ఉన్నమాట వాస్తవం. ఇది సడన్ గా నిర్ణయించిన కార్యక్రమం వాస్తవం. 2 days ముందు అనౌన్స్ చేశారు. ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి రావాల్సింది, రాలేకపోయారు. తర్వాత రోజు వచ్చారు. 2 days ముందు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం. అప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు అమెరికాలో తానా సభలకి వెళ్ళటం వాస్తవం. 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కాలేదు. మిగిలిన వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు అండ్ ఆల్సో మా కేంద్ర కేంద్ర కమిటీలో కావచ్చు, స్టేట్ కమిటీలో కావచ్చు, కొంతమంది హాజరు కాలేనటువంటి మాట వాస్తవం. సో ఇప్పుడు 56 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి మస్తాన్ రావు గారు అనేశారు. దాన్ని నిజంగా మా పార్టీలోనే ఒక వ్యక్తి నమ్మి లుక్ సిబిఎన్ మీటింగ్ కి 56 మంది అటెండ్ కాలేదంట అని చెప్పి పంపించేశారు. దాని కింద ఇంకో వ్యక్తి ఖండించి కాదు 20 మంది అని చెప్పి పెట్టారు. సో రైట్ టైం రైట్ పాలిటిక్స్ అనేది మేము మీ డిబేట్ నుండే ప్రారంభించాలా? మేము మీ డిబేట్ లో మా పార్టీ మీద విష ప్రచారం జరుగుతున్నప్పుడే మేము ఖండించాలా? మాట్లాడటం అయిందా? అవన్నీ చేయకపోతే మాట్లాడటం అయిందా అడుగుతున్నా. వంశీకృష్ణ గారు వచ్చి సంతకం పెట్టిన వాళ్ళ సంగతి, సంతకం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఎందుకంటే ఉడికెందుకండి నాకు అర్థం కాదు. ఉడికే అంటే మిమ్మల్ని మీకు స్తోత్రం చేసి చప్పట్లు కొట్టి మాట్లాడాలి మీరు రాగానే. అదా మీరు అనేది? అదా మీరు అనేది? అంటే అసలు మీరు అలాగా అవునండి, అవును, దానికి అంత ఉడికేందుకు నాకు అర్థం కాదు. వచ్చారు, కొందరు సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి? ఎవరు చెప్పారు సార్ మీకు సంతకాలు పెట్టి వెళ్ళిపోయారని? మీరు చూసారా? ఓహో, అంటే అన్ని మేము చూసి తర్వాత రోజు వచ్చి డిబేట్ పెట్టాలన్నమాట. ఓ పని చేయండి, ఒక పని చేయండి, చూడకుండానే ఇంతమంది రాశారు, ఇంతమంది చెప్పారు. చూడకుండానే ఇంతమంది రాశారు, ఇంతమంది చెప్పారు. అది మీరు అనేది. హ్యావ్ సమ్ పేషెన్స్ అండి, హ్యావ్ సమ్ పేషెన్స్. వంశీకృష్ణ గారు వచ్చినప్పుడు సమావేశానికి మరి ఎందుకు ఆయన మాట్లాడింది? ఆయన ఎందుకు మాట్లాడారు? ఎందుకంత అసహనం వ్యక్తం చేశారు సీఎం గారు ఎందుకంత అసహనం వ్యక్తం చేశారు? దానికి సమాధానం గుర్తునే నోరేసుకొని పడిపోవటం కాదు. హ్యావ్ సమ్ పేషెన్స్. వినండి ఆయన ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? ఆయన ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? ఆయన ఎందుకు అసహనం వ్యక్తం చేశారు చెప్పండి. సీఎం గారు ఎందుకు అసహనం వ్యక్తం చేశారు చెప్పండి సార్. పొద్దున్నే ఎందుకది? ఏమండి మస్తాన్ రావు గారు, మీరు ఆ విష ప్రచారం, ఒక నిమిషం ఆగండి, మీరు ఆ విష ప్రచారం ఎందుకు చేస్తున్నారండి? ఆయన దాన్ని నేను ఖండించాలని ఆయన అంటున్నారు. నేను ఖండిస్తాను. అది విష ప్రచారం అయితే చెప్పండి, అది విష ప్రచారం అని. ఆయన మనసు అతలాకుతలం అయిపోయింది. నిన్న సీఎం గారి మనసు లాగానే ఆయన మనసు కూడా అతలాకుతలం అయిపోయింది. అదే ముందర ఆయనకు అర్జెంటుగా ఒక నిమిషం వంశీకృష్ణ గారు, నేను ఆయనతో మాడుతున్నా కదా, కొంచెం శాంతం, మంచినీళ్ళు తాగండి లోపల. ఆయనకి సారీ చెప్పండి. విష ప్రచారం మీరు చేస్తున్నారు, ఆయన సారీ చెప్పండి. ఆయన ఆగ్రహోగ్రతులయ్యారు, సారీ చెప్పండి. ఇందాక నేను 56 మంది, మీరే 56 కాదు 15 అని చెప్పారు, ఇప్పుడు 20 అంటున్నారు. ఇంకోసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది నేను ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మీకు సంబంధించి వచ్చే పేపరు ఛానల్స్ అన్నింటిలో నేను చూసిన తర్వాత మాట్లాడింది. నేను దానికి ఎలవ్ చేయరు కదా, అది ఇంకెమెరా మీటింగ్ కదా, వేరే వాళ్ళని ఎవరిని ఎలవ్ చేయరు కదా. నాకు తెలుగుదేశం పార్టీ మీద ప్రత్యేకంగా కక్ష ఏం లేదు, దాన్ని విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తానా ఆటలకు వెళ్తే ఇంకా అట్లా ఆటలాడుకోవడమే తప్పితే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు, మీకు టిక్కెట్లు కూడా ఉండవు అన్నారు. అది కూడా మీరు గ్రహించండి. వార్న్ చేశారు, ఒళ్ళు దగ్గర